అందరు ప్రైజ్ లార్డ్. మరి నేను ఎల్డి శాంసన్, కృపా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను. మరి కృపా ఫౌండేషన్ 2012లో మరి మేము స్థాపించడం జరిగింది. మరి కృపా ఫౌండేషన్ ద్వారా మరి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము చేస్తున్నాము. ముఖ్యంగా పేద ప్రజలలో మరి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము. మరి ఎన్నో ఊర్లల్లో మరి మేము మెడికల్ క్యాంప్స్, మరి బట్టలు డిస్ట్రిబ్యూషను, మరి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషను, అలాగే మన కుటుంబం అంతా మరి వారి సపోర్ట్తోని మరి మేము ఎన్నో గ్రామాలకు వెళ్ళి మరి నిజంగా ఎంతోమంది పేదలను గుర్తించి మరి పేదలకు వారి సహాయంగా ఉండి మరి వారికి ఎలాంటి ఆపద వచ్చినను వాళ్ళకు మేము దగ్గరుండి మరి వారికి కాపాడి వారను వాళ్ళకు ఎన్నో విషయాలలో మరి వారికి ఈవెన్ లీగల్గా మరి కూడా వారికి మరి మేము సహాయపడుతూ వారికి ఎంతో మరి మేము సేవ చేస్తున్నాము. మరి నిజంగా మాకు ఎంతోమంది కోఆపరేట్ చేస్తున్నారు. మరి క్రైస్తవుల్లో మరి ఒక దేవుడు ఒక మాట చెప్పిండు, పేదలకు సాయం చేసిన వాడు మరి నాకు సాయం చేసిన అంత గొప్పదని చెప్పి మరి బైబిల్లో కూడా ఆ వాక్యం ఉన్నది. దాని ద్వారా మరి మేము పేదలకు మరి సేవ చేయడం జరుగుతుంది. మరి నిజంగా చెప్పాలంటే మాకు మరి ఎన్నో గ్రామాలలో మరి మేము వెళ్ళి మరి సేవలో పాల్గొన్నప్పుడు మరి అక్కడ పేద ప్రజలను మరి మేము చూసినాము. మరి ఎంతో వాళ్ళ బడుగు బహుజన బిడ్డలు వాళ్ళందరూ ఎంతో బాధ, వారికి ఎంతో తినడానికి ఫుడ్ లేకుండా, మళ్ళీ వేసుకునికి బట్టలు లేకుండా మళ్ళీ ఎంతోమంది ఎన్నో చిన్న చిన్న గ్రామాలలో మరి వారు సఫర్ అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళని మేము గుర్తించి మరి వారి వద్దకు వెళ్ళి మరి వారికి మంచి ఆహారము, వారికి మంచి బట్టలు, మరి వారికి మెడికల్ వారికి కావాల్సిన మందులు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి మనం జరుపుతున్నాము. నిజంగా ఎంతోమంది ఈ సేవ మేము కాదు, ఎంతోమంది సేవ కూడా వారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మీ దగ్గర ఉన్న దాంట్లో మరి పేద ప్రజలకు మరి మీరు సహాయం చేయాలని చెప్పి మరి నేను కృపా ఫౌండేషన్ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కొలది మనము పేదలకు సాయం చేయాలా. మరి కృపా ఫౌండేషన్ ద్వారా మరి క్రిస్మస్ కూడా మరి వస్తున్నది. మరి 2025లో మరి క్రిస్మస్ కూడా మరి కృపా ఫౌండేషన్ ద్వారా మరి ఎంతో మందికి మరి బట్టలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎంతో చిన్నపిల్లలకు కూడా కొత్త బట్టలు, వాళ్ళకి ఎన్నో బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి ఇలా మా సేవ కార్యక్రమం దేవుడు నిజంగా ఎంతో ఆశీర్వదించి దీవిస్తున్నాడు. ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. మీ ప్రార్థనలు ఎంతోమంది మరి మా కొరకు చేయాలా. ఇంకా కృపా ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరి చేయాలని మేము కోరుకుంటున్నాము. దేవుడు మరి మమ్మల్ని కృపా ఫౌండేషన్ ఆశీర్వదించి దీవించును గాక.